కృష్ణా జిల్లా పెడనలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు లింగం నాగేశ్వరరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన 13 ఏళ్లలో ఎంతో పోరాటం చేసి నేడు అధికారంలోకి రావడానికి కృషి చేశారని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నామని అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పార్లమెంట్లో గలమెత్తి కేంద్రం దృష్టికి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, జనసేన నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారికి, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి జనసేన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. అట్లాగే ఈరోజు మనం 13వ జనసేన పార్టీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఎంతో ఘనంగా. కానీ ఈరోజు జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే 13 సంవత్సరాల క్రితం ఈ పార్టీ పోల పాలు కొట్టలేదు. ఎన్నెన్నో పోరాటాలు చేస్తే పార్టీ 2014లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ ఎంతో బలంగా ఉన్నాయి. అప్పుడు బలంగా ఉన్న ఆ 3 పార్టీల నుంచి అప్పుడు ఎంతో మంది కామెంట్ చేశారు, ప్రజారాజ్యం పుట్టింది ఏమైపోయిందని, ఈయన ఏం చేయగలడని చాలా కామెంట్ చేశారు. కానీ ఒకటి, ఈ 13 సంవత్సరాల బట్టి కూడా ఆయన ఏమి చెయ్యాలో అదే చేసి చూపించాడు. 21 సీట్ అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సభ్యులు కూడా గెలుచుకున్నామంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పోరాటమే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం సొంతంగా జనసేన పార్టీ గవర్నమెంట్ స్థాపించే స్థాయికి మనం ఎదుగుతామని చెప్పేసి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఆశిస్తున్నారు. అట్లాగే మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి బాలశౌరి గారు ఈరోజు పార్లమెంట్ లో ఆయన మనం చూస్తున్నాము. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి రోజు ఆయన క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఆయన ఏమేమి కావాలో చేయకుండా ఏమేమి కావాలో ఈ రాష్ట్రానికి చెప్పేసి అందరూ మంత్రులు అడగడం కానీ చూస్తున్నాం. ఈ 25 మంది ఎంపీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన ఒక్కడే ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అన్ని కూడా ప్రతి మంత్రిని కూడా అడగడం జరుగుతుంది. అలాంటి పార్లమెంటు సభ్యుడు మనకు దొరకడం మచిలీపట్నం పార్లమెంటు జనసేన పార్టీ గారిని ప్రజలు కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో ఆయన మంచి ఉన్నతమైన పదవులు అలంకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా